గుంట గరగరలాకుని ఇది ఇట్లా చిన్నగా కట్ చేస్తున్నాను. కట్ చేసి ఎండబెడతా. గుంట గరగరలాకు కడిగి ఆరబెడుతున్నాను కట్ చేసి. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఎండిపోయిందో గుంట గరగరలాకు. చూడండి ఎంత మంచిగా ఉంది. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఎండిపోయిందో గుంట గరగరలాకు. చూడండి ఎంత మంచిగా ఉంది. ఫ్రెండ్స్ ఈ ఆకునంతా జార్లో వేస్తున్నాను. జార్లో వేసి పౌడర్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఇది గుంట గరగరల ఆకు. గుంట గరగరలాకు. దీన్ని నేను మన టబ్బులో ఉన్న ఆకుతో ఎక్కువ వచ్చినప్పుడు వారానికి ఒకసారి తలగ పెట్టుకున్నప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు కూడా దీన్ని తీస్తున్నాను. తీసి పొడి చేశాను. ఈ పొడిలో ఏమేసానంటే ఇందులో కొంచెం గోరింటాకు, నెక్స్ట్ మందార పూలు, మందార ఆకులు వేసి చేసింది ఇది. ఇంట్లో కొంచెం కరివేపాకు కూడా మనం వేసుకోవచ్చు. కరివేపాకు, మునగాకు కూడా వేసుకోవచ్చు. ఇది వీక్లీ వన్స్, బాగా జుట్టు కొంచెం ఇదైన వాళ్ళు వీక్లీ వన్స్, లేదంటే 15 డేస్కి ఒకసారి, కొంచెం యంగస్టర్స్ అయితే మంత్లీ వన్స్ పెట్టుకుంటే మన ఎయిర్ గ్రోత్ బాగుంటుంది. మనం బయట నేను కొన్నాను ఇటు వరకు పౌడర్లు కొని పెట్టుకున్నాను, కానీ దొరకనప్పుడు ఇప్పుడు నాకు గార్డెన్లో దొరుకుతున్నాయి కనుక వెంటనే నేను ఇట్లా చేసుకుని తడి ఉన్నప్పుడు పేస్ట్ పెట్టుకుంటాను. కొంచెం ఆకు ఎక్కువైనప్పుడు ఇట్లా పొడి చేసుకుని డబ్బాల్లో వేసుకుని పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. షాపుల్లో కొన్నాయి ఏ ఆకులు కలుపుతున్నారో మనకు తెలియదు. ఇదైతే మన కంటి ముందు మన ఇంటిలో ఉంది కనుక మన ఇంటి పంటతో చేసుకున్న ఈ పౌడరు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. చూడండి ఫైన్ పౌడర్ చేసుకుని పెట్టుకుంటే ఇది మళ్ళీ నానబెట్టుకొని మనం 3-4 అవర్స్ ఉంచుకున్నాక పెట్టుకుంటే బాగుంటుంది. బాగా బయట. థ్యాంక్ యూ సో మచ్ అండి.